ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. వాక్యము సెలవిస్తున్నది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. మరి అలాంటప్పుడు ఎందుకని లేమిలోను ఇబ్బందుల కొలిమిలోను ఇంకా అల్లాడవలసిన అవసరం ఏమున్నది? ఏ మేలు కొదువై ఉండదు అంటే ఒక్క ఆర్థికపరమైన విషయాల్లోనే కాదండి, అన్ని విషయాల్లో. ఒక గదిలో ట్యూబ్ లైట్ వేసినప్పుడు ఆ లైటు కొన్ని ప్రదేశాల్లో లేదా కొన్ని వస్తువుల మీదే పడుతుందా? ఆ రూమ్ అంతా వెలుగునిస్తుందా? ఆ రూమ్ అంతా వెలుగునిస్తుంది. అదేవిధంగా దేవుని ఆశీర్వాదము కూడా అన్ని విషయాల్లో ఒక వ్యక్తి మీద ఉంటుంది. ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు, కానీ కొన్ని మేలులు కొందరికి కొదువుగా ఉంటాయి అని చెప్పలేదు. అయితే దీనికి ముందు ఒక ఆజ్ఞ కూడా ఉన్నది. అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఒక మేలు కొదువయ్యింది అనంటే ఆ విషయంలో నీవు విశ్వసించలేదు, సంపూర్ణమైన విశ్వాసము దేవుని మీద పెట్టలేదు. మనుషుల మీదో, నీ శక్తి మీదో, నీ జ్ఞానము మీదో, నీ బలము మీదో, నీ పరిస్థితుల మీదో పెట్టున్నావు, కానీ దేవుని మీద కాదు. నోటితో అడుగుతున్నావు, ఆశ ఆలోచన లోకం వైపు ఉన్నది. అందువల్లే చాలామంది పొందుకోలేకపోతున్నారు. కంటికి కనిపించని వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసము. విశ్వాసము అనేది నీకు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు నమ్మేది కాదు. ప్రతి వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దానిని మాత్రమే చూసేది. ఎప్పుడైతే చెదరని విశ్వాసము నీలో ఉంటుందో అప్పుడు ఆ విషయంలో అద్భుతాన్ని చూస్తావు. అందుకనే అన్నాడు, విశ్వాసం అనే డాలు పట్టుకొని. ఒక్కసారి ఆలోచించండి, డాలు చెవులో డానా 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 అని మోగుతూ ఉంటే నీ పక్కన ఉన్న సౌండ్లు నీకు వినిపిస్తాయా? నీ పక్కన మాట్లాడే వాళ్ళ మాటలు నీకు వినిపిస్తాయా? వేరే తలంపుల వైపు నీ తలంపులు, వేరే ఆలోచనల వైపు నీ ఆలోచనలు పయనిస్తాయా? లేదు. నీ ఆలోచనంతా, నీ యొక్క వినికిడి అంతా ఆ డాలు శబ్దము మీదే ఉంటుంది. అదే విధముగా ఎవరు ఏమి అన్నా, నీ చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎవరి సపోర్టు ఉన్నా లేకున్నా, దేవుడిచ్చిన వాగ్దానము మీద నాకు ఆయన ఇచ్చాడు, అదే జరుగుతుంది. సో లోకముతో నాకు సంబంధము లేదు, లోకస్తుల వలె నేను ఆలోచించవలసిన అవసరం లేదు. నేను క్రీస్తు ద్వారా నీతి రాజ్యమునకు ఎంచబడిన రాజులైన యాజక సమూహము. నా జీవితంలో జరిగే ప్రతి కార్యము ఆయన చిత్తానుసారముగా పరలోకములో ఏ విధంగా జరుగుతుందో అదే విధముగా నా జీవితంలోనూ ఎటువంటి ఆటంకము, ఎటువంటి అడ్డుబండలు ఉన్నా వాటన్నింటినీ అధిగమించి నా తండ్రి చేస్తాడు. అది నా పని కాదు, ఆయన పని. ఆయన చూచుకుంటాడు. ఆయనకు నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 1కి 100 సార్లు గుర్తు చేయవలసిన అవసరమూ లేదు. నేను అడిగాను, ఆయన నాకు ఈ మాట చెప్పాడు, ఆయన మాట చెప్పాడు అనంటే నెరవేరుస్తాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసము 100కి 100% నీ హృదయంలో నీవు దేవునికి, నీ పరిస్థితులకి, నీ ప్రవర్తన ద్వారా చూపించగలుగుతావో అప్పుడు నీ జీవితంలో ఆ విషయంలో వెలుగుని చూడగలుగుతావు, ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. సహాయము చేయనేరకుండా ఆయన చేయి కురుచ కాలేదు. మానవుని అతిక్రమమే అడ్డుగా వస్తున్నది. అతిక్రమము అనగా ఆయన మాటను నమ్మలేకపోవటము కూడా. కాబట్టి ఎప్పుడైతే నీ చుట్టూ చూడక, నీ ఆలోచనల వైపు, నీ జ్ఞానం వైపు, ఎదుటివారి వైపు కాకుండా, నీ పరిస్థితుల వైపు, వాతావరణం వైపు, దేని వైపు కాకుండా దేవుని వైపు మాత్రమే, ఆయన ఇచ్చిన వాగ్దానము వైపు మాత్రమే చూస్తావో ఆ క్షణాన నీ జీవితంలో జరిగే కార్యాలు, అద్భుతాలు ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన.
దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు లోకం వైపు చూచి వెరచేవారుగా కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా తండ్రి సహాయము చేయగలడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని ఆ ధైర్యము కలిగి సంపూర్ణమైన విశ్వాసము నీ మీద పెట్టుకొని ప్రతి విషయంలోనూ మేలు చూడగలుగునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.